హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ మేము విజయవాడ వెళ్తున్నామండి. విజయవాడ అంటే విజయవాడ కాదండి, మంగళగిరి పక్కన చిన్న ఊరు. ముందైతే విజయవాడ ప్లాన్ వేసుకున్నాము దుర్గ గుడికి. ఇలా వెహికల్ బుక్ చేసుకుని అయితే వెళ్తున్నామండి. 7 మెంబర్స్ వెళ్తున్నాము, మన కిట్టి గ్రూప్ వాళ్ళే అందరూ. బ్యాక్ సైడ్ అయితే జ్యోతి గారు చూసారా, హాయిగా నిద్రపోతున్నారు. శ్రీవల్లి గారు కూడా పడుకున్నారులేండి. మిడిల్లో మేము నలుగురం అయితే కొంచెం ఇబ్బంది పడతానే కూర్చున్నాము. మేము కూడా పడుకున్నాము, కానీ కొంచెం ఇబ్బందిగా ఉండటం వల్ల మెలకు వచ్చేసిందండి. మంగారు నేను వీడియోలు చేస్తా కూర్చున్నాము. జ్యోతి గారు వెనకాల నిద్రపోతున్నారు, మా కళ్ళన్నీ అక్కడే ఉన్నాయి. ఇంకా మిడిల్లో కుసుమ గారు, పద్మాజు గారు కూడా ఉన్నారు. పద్మాజు గారు అయితే అలా ఎదరపోవాలి, కొంచెం నిద్రపోయారు. వాళ్ళు కూడా లేచారు. మా సీనక్ చూడండి ఎలా నిద్రపోతుందో. మంగగారు అయితే కెమెరా ఎదరకు పెట్టి వీడియో తీశారు. ఫ్రంట్ సీట్లో అయితే తను కూర్చుందండి, మోకాళ్ళ నొప్పులు ఉండటం వల్ల. మేము ప్లేస్లో ఎక్స్చేంజ్ చేసుకుందాం ఉన్నా, ఇంకా కార్లో పట్టి పరిస్థితి అదే లేదు. ఎలా అయితే సెట్ అయింది, ఇంకా ఇబ్బంది పడతా అయితే కూర్చున్నాము. ఇంకా అప్పుడప్పుడే సూర్యభగవానుడు అయితే ఉదయిస్తున్నాడండి, రెడ్గా భలే ఉన్నాడు కదా. మేమైతే తెల్లవారుజామునే బయలుదేరాము. 5కి అట్లా బయలుదేరినట్టుకున్నాము. 5:59. ముందైతే విజయవాడ దుర్గ గుడి, తర్వాత పానకాల స్వామి గుడి అండి, తర్వాత మంగళగిరి షాపింగ్. ఇదైతే ప్లానింగ్. తర్వాత నెక్స్ట్ డే ఫంక్షన్ అంటే మన కిట్టి గ్రూప్లో చూసే ఉంటారండి. లతా గారు బాబుకేమో ధోతీలు, పాపకు ఓనీలు ఇస్తున్నారు. ఇంకా ఆ ఫంక్షన్కి వెళ్తా మేము ఇవన్నీ ప్లాన్ వేసుకున్నామండి. జ్యోతి గారు పడుకుంటాం అయితే వీడియో తీయాలనిపించింది, ఇంకా అలా తీస్తానే ఉన్నా. కానీ వెనక వాళ్ళు ముందుకు వచ్చినా, ముందు వాళ్ళు వెనక్కి వెళ్ళినా ఇంకా పట్టి ఆప్షన్ అయితే లేదు. ఆ కార్లో అట్లా సెట్ అయ్యాము అంతే. ఇంకా సూర్య భగవానుడు కూడా కలర్ చేంజ్ అయ్యారు చూడండి, ఎల్లోగా వచ్చేసారు. ఇంకా వ్యూ బాగుందని పక్కన కూడా కొంచెం వీడియో తీసాలండి. కుసుమ గారు చూడండి, వెనక జారబడ్డానికి కూడా లేకుండా అలాగే పడుకున్నారు, అటు ఇటు కదులుతా. జ్యోతి గారు పడుకోవడానికి, కుసుమ గారు పడుకోవడానికి ఎంత తేడా ఉందో చూడండి. మొత్తానికి టిఫిన్ కాడికి అయితే వచ్చి పడ్డామండి. కొంచెం కార్ దిగితే కొంచెం రిలాక్స్గా అనిపించింది. ఇంకా హాయిగా కార్లో నిద్రపోయి ఇంకా జుట్టు అది సరి చేసుకుంటున్నారు. దీన్ని బట్టి కార్లో ఎక్కువగా నిద్రపోయింది ఎవరో మీరే గెస్ట్ చేయండి. ఇక్కడ KFC టిఫిన్స్ దగ్గర అయితే ఆగాము. టిఫిన్స్ అయితే బాగానే ఉన్నాయిలేండి. అది కూడా ఒక పేరు ఇవాళ 9th కదండి. ఇక్కడైతే పైన స్క్రీన్ కనిపిస్తుంది కదా, బయట అంతా వ్యూ అండి, బాగుంది. ఇక్కడైతే మన జ్యోతి గారిని అయితే వీడియో తీయమంటే తీస్తున్నారు. ఇదంతా అయితే డ్రై ఫ్రూట్స్, పౌడర్స్ ఇంకా అన్నీ ఉన్నాయి. కింద కూడా చూడండి ఏయో ఆకులు వేసేసి చుట్టూ మందారాలు పెట్టి డెకరేట్ చేశారు దాంట్లో. ఇంకా రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళిపోయి ఉండి, అప్పటికే ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. 8:30 అయిందో మరి 9 అయిందో, అప్పటికే జనాలు ఫుల్ ఉన్నారు. ఇలా అయితే చట్నీలు పెట్టారండి. అక్కడ చట్నీలు ఏంటా అని చూస్తున్నారు జ్యోతి. ఇడ్లీ అయితే ఇలా ఇచ్చాడండి, టేస్ట్ కూడా బాగుందంట. జ్యోతి గారు ఇడ్లీ చెప్పుకున్నారు. మనకైతే ఎక్కడికి వచ్చినా ఫోన్ పట్టుకుని ఉండాలి. ఇంకా ఫొటోస్ తీయడం, వీడియో తీయడమే కదా మన పని. దోశ చూడండి, దోశ అయితే ముందు ఎలా వచ్చింది, ప్లేన్ దోశ. పద్మజ గారు చెప్పినట్టుకున్నారండి, కానీ అది వద్దని మళ్ళీ బాగా బ్రౌనీస్గా ఉందనేసి వేరే చెప్పారు. ఇంకా పూరి అయితే ఎలా ఉందండి, పూరి ముగ్గురు ఎంతమందో చెప్పినట్టుకున్నారు. నేను తిన్నాను, బాగుంది. పూరి నేను కూడా ఒక సెల్ఫీ అయితే తీసుకున్నామండి. ఇది చూడండి, కాఫీ అంట, నూరగా ఏంటో అది పౌడర్ పాలు అనుకుంటా అండి. అసలు బాగోలేదు, నేనైతే వదిలేసాను. జ్యోతి గారు ముందు అలా ట్రై చేసి నొరగంతా తీసి తర్వాత తాగారు. నేనైతే కొంచెం స్వీట్ ఎక్కువ తాగుతాను, అందుకే చేదుగా అనిపించింది నాకు. ఇక్కడ బయటేమో ఇలా వాటర్ ఫాల్లా పెట్టాడు. వాటర్ ఫాల్ అంటే వాటర్ ఫాల్ కాదులేండి, అదో రకమైన ఇంకా వాటర్ ఫాలే అనుకోవాలి. ఇక్కడ బయట ప్లేస్ అయితే బాగుందండి. మీరు కూడా హైదరాబాద్ టు విజయవాడ అటు సైడ్ వెళ్తుంటే ఇక్కడైతే టిఫిన్స్ కాదండి, బాగుంది. బయట వ్యూ కూడా బాగుంది చూడండి, ఇదంతా గార్డెన్. ఇంకా మా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు.
చెప్తాండి. ఇక్కడైతే ఒక చిన్న సెల్ఫీ వీడియో దిగేసి ఎప్పుడైనా మీరందరూ కాదు పక్కన మా క్లారిటీగా ఉంది. పదమూడేళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి పరిచయం కదా. చెప్పండి ఇప్పుడు ఏంటి చెప్పండి. అమ్మమ్మ లేదు ఏదో అందరికంటే అని చెప్పంటే వాడు సరే ఆంటీ అని చెప్పేసి మళ్ళీ పోతాడు. మన మా ఆయన రెడ్డి గారు అని పిలుస్తుంది. ఆయన అంకుల్ అన్న మళ్ళీ ఆంటీ జ్యోతి లేకపోతే అందరూ జ్యోతి ఆంటీ. అమ్మమ్మ అంటే మా ఆయన అన్నయ్య అమ్మమ్మ అంటది. అమ్మమ్మ అమ్మమ్మ అంటది. ఆయన దగ్గరికి వెళ్ళి అన్న అన్న అట్లా అని పిలుచుకుంటే బాగుంటది. ఆంటీ ఆంటీ కొంటి ఎందుకబ్బా ఆంటీ నువ్వు అక్కర్లేదు చోతకని పిలిస్తే చాలు. మమ్మల్ని అత్త అంటే ఏం పెద్దలేదు మాకు మంచిగా ఉంది. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ముఖ్యమైనది ఇలా ఎలమ్మాయి అత్త అంటది. ఆంటీ అందు మమ్మల్ని అత్త. ఇండియాలో ఆంటీ అంత గొడవ ఏది అసలు. ఇదండి మా గొడవ అంతా. మా వాళ్ళు కూడా చూస్తారని నేను అయితే సౌండ్ అయితే మ్యూట్ చేయలేదు, అది వాయిస్ ఉంచేసాను. జ్యోతి గారు లేసారు కదా, ఇంకా మసాలా బాగుంటది. లేకపోతే అందరూ అక్కడ తిరుగుతారండి. అంటేనే జ్యోతి దాటేస్తేనే మా పక్కిళ్ళు ఉంది ఒక ఆమె. ఆమెకి 60-65 సంవత్సరాలు ఉంటాయి. ఆమె నన్నేమో బేటా అనిపిస్తుంది, మా ఆయన అన్నయ్య అనిపిస్తుంది. ఇలా మాట్లాడుకుంటా విజయవాడ అయితే వచ్చేసామండి. తీసుకుంటారా? ఇంకా కార్ అయితే పైకి పోనివ్వలేదండి, ఇంకా నడుచుకుంటా మేమే పైకి ఎక్కేసాము. ఈ గుడి దగ్గర అయితే వీడియో అయితే అంతలా కవర్ చేయలేకపోయాను, అంతే. ఫోన్ ఎలా లేదు, ఫోన్లో దాంట్లో లాకర్లో పెట్టేసి వెళ్ళాము. ఇక్కడేమో జ్యోతి గారిని నేను చిన్న పందెం వేసుకున్నాము, చున్నీ లేకపోతే ఎలా చేయడం అనేసి. పందెమేమో చున్నీ కాస్ట్ అండి, నేను డబ్బులేమి ఇవ్వలేదులేండి. ఇది వరకు మా పాపతో వెళ్ళినప్పుడు అయితే ఎలా చేయలేదండి, చున్నీ లేదనేసి వెనక్కి పంపేశాడు. మళ్ళీ అక్కడ స్కార్ప్ కొని వేసుకుని తీసుకెళ్ళాము. నేను అదే దాంట్లో ఉన్నాను. భీష్మ ఏకాదశి వల్ల ఇవాళ అయితే ఫుల్ క్రౌడ్ ఉంది, మరి అందుకు ఎలా చేశాడో ఏంటో తెలీదు. ఇంకా చున్నీ లేకపోయినా అయితే ఎలా చేశాడండి, నేను పట్టించుకోలేదు. మేము చెప్పులైతే ఇక్కడ పెట్టాము, మాకు ఇక్కడ ఇవ్వలేదు, స్లిప్ అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారంట. కొంచెంసేపు అటు ఇటు మార్చాడండి, మొత్తానికి చెప్పులు అయితే తీసుకున్నాము. అదే మనం చూడండి ఇంకా జనాలు అయితే ఎలా ఉన్నారు. ఇంకా మంగగారు పద్మజ్ గారు అయితే చెప్పులు కారులోనే వదిలేసి వచ్చారు. వాళ్ళు కాలిపోయి ముందెళ్ళిపోయారు. అలా అక్కడ కూర్చుని ఉన్నారంట. కింద దిగాక మాకు కనిపించలేదు. ఇంకా నేను కుసుమ గారు వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాము. ఇక్కడేమో దర్శనం ఐదులోకి 10:30 అట్లా అయిందేమో అండి, 11 అయిందో. మేము మళ్ళీ అన్నదానానికి లైన్లో నుంచున్నాము.
ఎర్లీగా నుంచి ఉండడం వల్ల కొంచెం త్వరగా అయిందని అనుకోవచ్చు. అక్కడక్కడ లైన్ అయితే ఆపాడు. ఇంకా లంచ్ అయితే అన్నదానంలో చేసి మళ్ళీ మంగళగిరి బయలుదేరామండి. అవును, లైటింగ్ తో బాగుంటుంది. ఒకసారి బస్ దిగి మా అమ్మాయికి చిన్నప్పుడు బ్యారేజీ, ఈ తెలుగు తల్లి విగ్రహం ఇవన్నీ చూపిస్తూ హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయా. బస్ లో మర్చిపోయారా? బస్ లో కాదు, దిగాక కిందే మర్చిపోయారా? మర్చిపోయా. మరి ఏం చేశాను? వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళిపోయా, గుర్తొచ్చింది. పోయింది. దాంట్లో ఏమున్నాయి? మనీ ఎక్కువ ఉన్నాయా? ఉంటాయి. ఫోన్ అది ఏం లేదుగా. పిల్లలు కదా, డబ్బా ఫోన్లు. మేమైతే ఇది ఫిబ్రవరి 8th అండి, 8th వ్లాగు. అప్పటికైతే ఒక వైపున అయితే వాటర్ లేవు, ఒక వైపున అయితే కొంచెం వాటర్ ఉన్నాయి. ఇక్కడ వ్యూ బాగుందని తీసాను ఈ కొండలు అవిని. ఇంకా పానకాల నరసింహస్వామి టెంపుల్ అయితే 3 వరకునే అన్నారు, 3 తర్వాత క్లోజ్ అన్నారు. ఇంకా టైం సరిపోద్దులే అనేసి ముందు పానకాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళేసి తర్వాత షాపింగ్ అయితే వెళ్ళొచ్చు అనుకున్నాం. ఎక్కువ ఎడకని పోయొచ్చి మరి ఆగలేనప్పుడు ఏదో కొద్ది చిన్న బాటిల్ పెట్టుకొని తాగలేదు, కుండలో పోసుకుంటాం. డీప్ ఫ్రిడ్జ్ కూడా పెట్టాం మేము. ఏదో షాప్ ఉందనేసి అది అటు ఫోన్ నెంబర్ తో నేను ఫోటో తీసి ఇంకా ఏ షాపింగ్ చేద్దాం, ఏ షాప్ లోకి వెళ్తాం అని అనుకుంటా అయితే గుడికి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ గోపురం చూడండి ఎంత బాగుందో. దీన్నే గాలి గోపురం అంటారు అని పద్మజ గారు అన్నారు అనుకుంటా. ఇదైతే కొండ కిందనున్న టెంపుల్ అండి. ఇదైతే మార్నింగ్ 5 to 12:30 ఓపెన్ అంట, మళ్ళీ ఈవినింగ్ 4 to 8:30 ఓపెన్ అంటండి. 2 కాయలకి కాయలాగా మా సీనక్కేమో కాళ్ళకి ఆనిక్కాయలు ఉన్నాయి, నడవలేకపోయింది, పాప మీద నడిచిందిలేండి. ఇక్కడ కింద దర్శనం అయితే బాగానే జరిగిపోయిందండి. ఇక్కడ చెట్టు ఉంది కదా, దాన్ని పాలవృక్షము అంటారంటండి. నారదుడు శాపవశాత్తు పాలవృక్షముగా మారి స్వామివారి సన్నిధిలో కొలువై ఉన్నారంట. దీని చుట్టూ తిరిగితే స్త్రీలు సంతానవంతులు కాగలరు అని రాసింది ఇక్కడ. ఇంకా మా వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారండి. నేను గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి వీడియో అయితే తీసి మీకు చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను. ఇది ధ్వజస్తంభం అండి. మేమైతే మంగళగిరి అటు సైడ్ ఎప్పుడు రాలేదండి. ఇంకా జ్యోతి గారిది, పద్మజ గారిది, కుసుమ గారిది, లతాది, ఇంకా అందరిది ఇంచుమించు అటు సైడే. ఈ గుడి అయితే చాలా బాగుందండి. మా వాళ్ళందరూ బ్యాక్ సైడ్ రాలేదు. ఈ టెంపుల్ అయితే గోపురాలు అవి అందమైన నర్సీలతో బాగుంది. వెనకాల కూడా చాలా విశాలంగా ఉంది. ఇది గర్భగుడి అండి. అటు నుంచి వెళ్ళి ఎంట్రన్స్, ఇటు నుంచి కిందకి దిగుతారనుకుంటా. ఇదేమో రామాలయం అండి, బాగుంది. ఇక్కడ వెండి బంగారు బల్ల నుండి ఆరో మార్క్ ఉంది. అవి చూసేమో లేదో కూడా గుర్తులేదండి. ఇదంతా గుడి బ్యాక్ సైడ్. గుడి బ్యాక్ సైడ్కి అయితే మా వాళ్ళు రాలేదు. నేను వీడియో తీద్దామని అయితే వచ్చాను. చూడండి గోపురాలు అయ్యి ఎంత బాగున్నాయో. ఇదంతా ఖాళీ ప్రదేశం. గోడల మీద కూడా ఇంకా అందమైన డిజైన్స్తో బాగుంది. దీనికి అంతటికి కూడా ఏదో చరిత్ర ఉండే ఉంటుంది. నాకు తెలిసినంత మట్టుకైతే ఈ గుడి గురించి చెప్తాను. నేను కూడా గూగుల్లో చూసి చెప్తుందేలండి, కొంతవరకు చెప్పచ్చు అనేసి అయితే గూగుల్లో చూసాను. ఇది చూడండి ఏదో పెద్ద ద్వారంలా ఉంది. ఇది ఇలా ఉంది, ఇదంతా బ్యాక్ సైడ్ ఉంది. నేను ఎలా చుట్టూ తిరిగి ఇంకా ఈ గోపురాలు అయ్యి చూడండి ఇంకెంత బాగున్నాయో. అదేమో ఎంట్రన్స్ లో ఉంది కదా, గాలి గోపురం ఏదో అన్నారు కదా, అది బ్యాక్ సైడ్ అయితే ఎట్లా కనిపిస్తుందండి. కొండ మీద గుడి 3 వరకునే అన్నారు కదా, మాకు టైం ఉండదండి, మళ్ళీ ఇంకా మార్నింగ్ రావాలి, ఇప్పుడు అవ్వకపోతే దర్శనం అనేసి కంగారు పడతా ఉన్నాము. ఇంకా వీడియో తీసేలోగానే మా వాళ్ళు బయటకి అయితే వెళ్ళిపోయారండి. మేము ఎలా బయటకు వెళ్ళాము, గుడి అయితే క్లోజ్ చేస్తారు. ఇది చూడండి ఎద్దు అనుకుంటా, ఎంత బాగుందో క్యూట్ గా. ఇంకా కొండపైకి మెట్ల దారి కూడా ఉన్నట్టుకుందండి. మేమైతే కార్ మీద పైకి అయితే వెళ్ళిపోతున్నాము కొండ మీదకి. ఇక్కడైతే అసలు కథ మొదలైందండి. ఆ గోపురం చూడండి, కింద గోపురము పైకి ఎలా కనిపిస్తుందో. ఈ టెంపుల్ గురించి అయితే కొంతవరకు అయితే డీటెయిల్స్ చెప్తానండి. ఇక్కడ నరసింహస్వామిని పానకాల నరసింహస్వామి అని అంటారంట. కొండపైకి అయితే వచ్చేసామండి. నరసింహస్వామి హిరణ్యకశిపుని వధించాక ఇంకా భయంకరమైన ఉగ్రమైన రూపంతో ఉన్నారంటండి. దేవతలందరూ ఇంకా దిగి వచ్చి దేవదేవుని ప్రార్థించిన ఇంకా ఫలితం అయితే లేదంట. స్వామివారు అయితే శాంతించలేదంటండి. లక్ష్మీదేవి అమ్మవారు ఇంకా ఇక్కడ తపస్సు చేసి ఇంకా స్వామివారికి అమృతాన్ని సమర్పించారంట. అప్పుడు స్వామివారు శాంత స్వరూపులై ఇంకా మంగళాద్రి పైన పానకాల నరసింహస్వామిగా కొలువై ఉన్నారని చెప్తారండి.
ఇంకా ఇక్కడ అసలు కథ మొదలైంది అన్నాను కదండి, ఇది పరిస్థితి. ఫుల్ క్రౌడ్. ఇక్కడ భీష్మ ఏకాదశి ప్లస్ విఐపి ఎవరో వచ్చారంట, జనాలను అయితే ఆపేశారు. జ్యోతియేనా కాదా? జ్యోతియా? జ్యోతి ఈ టెంపుల్ అయితే 5:30 to 3 వరకునే అనుకుంటండి. ఈవినింగ్ అయితే 3 వరకునే ఉంటుంది అనుకుంటా. సాయం సమయంలో దేవతలందరూ ఇంకా దేవదేవుడిని దర్శించుకోవడానికి వస్తారు. ఏదో కథ అయితే ఉందండి దానికి కూడా. గుడి అయితే 3 వరకునే అన్నారు కానీ ఆ రోజు అయితే ఇంకా 4 దాటాక కూడా చాలాసేపునే ఉంది, క్లోజ్ లేదు. మరి భీష్మ ఏకాదశి ఇంకా జనాల క్రౌడ్ అయితే ఎక్కువనే ఉంది. పిల్లలతో కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారులేండి, చిన్న చిన్న పిల్లలు ఉన్నవారు. ఈ బాబు చూడండి అలా ఏడుస్తూనే ఉన్నాడు ఏదో కొని పెట్టుకొని. ఇంకా పిల్లలు బయటకు వస్తే ఇంకా అదే పరిస్థితి. ఇంకా వాళ్ళ మమ్మీ వెళ్ళిపోతున్నానని చెప్పినా బాబు అయితే అక్కడే నుంచి ఏడుస్తూ ఉన్నాడు. తర్వాత వాళ్ళ మమ్మీ నచ్చ చెప్పి తీసుకెళ్ళిందండి. అయితే లైన్లోనే 2 hours అట్లా పట్టేసిందండి. ఇంకా 2 hours పైగానే పట్టిందేమో. మనం నరసింహస్వామి పానకాల నరసింహస్వామిగా ఎందుకు కొలువై ఉన్నారో అంతవరకు అయితే చెప్పుకున్నామండి. అప్పటిలో కృతయుగంలో దేవతలు స్వామివారికి అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవునేని, ద్రోపద యుగంలో ఆవు పాలని, ఇప్పుడు కలియుగంలో బెల్లపు పానకాన్ని స్వామివారికి సమర్పిస్తూ వస్తున్నారంటండి. మనం సమర్పించే బెల్లం పానకాన్ని కూడా కొండ మీద ఉన్న పూజారులే తయారు చేస్తారంట. దానికి కూడా ఒక టికెట్ ఉంటుందండి. మనం తీసుకున్న పానకాన్ని మళ్ళీ ఆ పూజారులే నివేదిస్తారు స్వామివారికి. మా వెనకాల చూడండి ఇంకా ఎంత లైన్ ఉందో, అంత రష్ ఉన్నారు ఆ రోజు జనాలు. నేను పైకి ఎక్కి పైనుంచి అయితే వీడియో తీస్తున్నాను. ఇంకా ఎండ కూడా ఫుల్ ఉందండి ఆ రోజు. ఇంకా అప్పటికే కొంచెం ఎండలు స్టార్ట్ అయినాయి, ఎండ అయితే ఫుల్ ఉంది. పైనుంచి చూడండి మనం కింద గుడి చూసాం కదా, గోపురం, గాలి గోపురం, ఆ ఎంత కింద మొత్తం వ్యూ అంతా ఎంత బాగుందో చూడండి. పైన గుడి దగ్గర నుంచి అయితే కింద అయితే ఎలా కనిపిస్తుంది, కొండ మీద గుడి దగ్గర నుంచి జనాలు చూడండి ఫుల్ రష్ ఉంది, ఎక్కడికక్కడ కిక్కిరిసిపోయి ఉన్నారు. పానకాల స్వామి గుడి పక్కన కొంచెం ఎత్తులో లక్ష్మీదేవి ఆలయం కూడా ఉందంటండి. మేము వెళ్ళలేకపోయాము, అక్కడికే ఓపికంతా అయిపోయింది. దాని పక్కన చిన్న స్వరంగా ఉండి ఋషులు దాని గుండా వెళ్ళి తపస్సు చేసుకునేవారు, ఏదో కొంచెం గూగుల్లో అయితే చూశాను. ఇంకా పిల్లలతో పిల్లల్ని ఎత్తుకుని ఇంకెట్లానే నుంచుని ఉన్నారండి జనాలందరూ. అవేమో బాటిల్స్ అండి, ప్లాస్టిక్ బాటిల్స్, పానకం వేసి తెచ్చుకోవడానికి. అది 5 rupees ఎంత అనుకుంటా బాటిల్. రేట్ అయితే నాకు గుర్తులేదు, మా వాళ్ళే తీసుకున్నారు. మెట్లు కనిపిస్తున్నాయి కదా, అటే అనుకుంటానండి లక్ష్మీదేవి ఆలయానికి. ఇంకా మా వాళ్ళందరూ డల్ అయిపోయారు చూడండి లైన్లో నుంచుని. అక్కడేమో కొండ మీద చూడండి ఏవో బొమ్మలు అయితే చెక్కున్నాయి, అవన్నీ అవతారాలు అనుకుంటా. నాకు మత్స్య అవతారం అయితే ఒకటి అర్థమైంది. ఈ దీపాలు చూడండి, మనం ఏమన్నా కోరుకున్నా ఆ కోరిక నెరవేరినాక ఇక్కడ దీపాలు అయితే వెలిగించి మొక్క అయితే తీర్చుకుంటారని విన్నాను. ఆయన చేతిలో పానకం బాటిల్ కనిపిస్తుంది కదా, పానకాలు అయితే అలా పోసుకు తెచ్చుకోవాలండి. ఇక్కడ ప్రసాదాలు అవి వేస్తున్నారు. టికెట్స్ కూడా పానకం తీసుకోవడానికి టికెట్ కూడా ఇక్కడే ఇస్తారు అనుకుంటా, అవి మా వాళ్ళే తీశారు. ఇంకా గర్భగుడిలోకి అయితే ఎంట్రన్స్ అదండి. ఇంకా బయటికి రావడానికి అయితే ఇటువైపు లైన్ ఉంది కదా, అది. పానకానికి అయితే మనం టికెట్ తీసుకున్నాం కదండి. ఇంకా పానకాన్ని ఇలాంటి గిన్నెలో పోసి అక్కడే స్వామివారికి నివేదన చేసి మిగిలిన పానకం అయితే ఇచ్చేస్తున్నారు. మనం బాటిల్లో పోసుకోవాలంట. ఇంకా మాకు తెలియక గిన్నెతో పానకం బయటికి తెచ్చి బయట బాటిల్ కొనుక్కుని పోసుకోవాలేమో అనుకున్నాము. గిన్నె అయితే ఇంకా బయటికి తేనివ్వరండి, అక్కడే బాటిల్ తీసుకున్నాము. లేకపోతే మనం ఇంటి దగ్గర నుంచి బాటిల్ పట్టుకెళ్ళినా ఓకే. ఇంకా అక్కడే పానకం అందరం కొంచెం కొంచెం తాగేసి ఒక 2 బాటిల్స్ అయితే నింపుకుని వచ్చాము. ఈ పానకం స్వామివారికి నివేదన చేయగా కొద్దిసేపటికి స్వామివారి గుటకు కూడా వినిపిస్తుందని ప్రాచుర్యంలో అయితే ఉందండి. దానికి సంబంధించిన ఒక జమీందార్ గారి కథ కూడా ఉంది, గూగుల్లో సెర్చ్ చేయండి. ఇప్పటికే లాంగ్ వీడియో అయిపోయింది అదంతా చెప్పాలంటే. పానకం బాటిల్స్లో నింపుకుని బయటకు అయితే వచ్చామండి. ఇంకా గుడి లోపల ఇక్కడ చిన్న గుడి ఒకటి ఉంది. ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఇలా గుడి లోపల నుంచి వెళ్ళిందండి పైకి. ఇక్కడ కూడా దీపాలు వెలిగిస్తున్నారు. లోపల వెలిగించారు కదా, ఈ చెట్టు కింద కూడా దీపాలు వెలిగిస్తున్నారండి కొంతమంది. ఇంకా గుడి బయటకి అయితే వచ్చేసామండి. ఇలా పంచలోహాలతో కూడిన బొమ్మలు అయితే చాలానే ఉన్నాయి, బాగున్నాయి. ఇది వరకు అయితే ఎక్కడ పడితే అక్కడ ఆగి ఇలాంటి విగ్రహాలు అవి తీసుకుంటా ఉండేదాన్నండి. ఇప్పుడు క్లీనింగ్ సెక్షన్ చాలా ఎక్కువైపోతుంది, ఇంకా అందుకనే ఏమీ తీసుకోలేదు.
ఇక్కడే ఉంటాను నేను. అన్నపూర్ణదేవి. జ్యోతి గారు ఇక్కడ ముగ్గు గొట్టాలు కూడా ఉన్నాయి. ఇవి బాగుంటాయి వేసుకుంటే. ముగ్గు గొట్టాలేంటి, ముగ్గులు వేసుకునే జల్లులు ఏంటి, ఇంకా అన్నీ ఉన్నాయండి. పూజకు సంబంధించిన ఇంకా అన్నీ ఉన్నాయి. గంట కొట్టాలంటే ఇలాగా, గంట తొబ్బేయాలంటే ఇలా. ఎక్కడికి వచ్చినా ఏదో సెటైర్ అయితే వెయ్యాలి జ్యోతి గారు. ఇంకా బయటకు వచ్చి కొద్ది దాంట్లో అయితే ఇలా చిలక జోస్యం చెప్పేవాళ్ళు అయితే చాలా మందే ఉన్నారండి. అక్కడ కదా ఎగ్జిబిషన్ షాపింగ్ చిలక చూసి చెప్పించుకున్నావా సరదాగా. ఇంకా దారి పొడుక్కు అయితే చిలక జోస్యం చెప్పి వాళ్ళు ఎలా ఉన్నారు, జ్యోతి గారు అది చెప్పించుకోవచ్చు అనుకున్నారు కానీ టైం లేక చెప్పించుకోలేదు. ఓకే, పానకం కావాలా నాయన? పానకాల స్వామి దగ్గర నుంచి పానకం తీస్తున్నాం. పానకం ఎవరికైనా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జుబైడా ద్వారా పంపిస్తాం. ఇంకా తర్వాత అయితే మంగళగిరిలో ఉన్న జ్యోతి గారు వాళ్ళ ఆడపడుచు గారి ఇంటికి వచ్చి రిలాక్స్ అయితే అవుతున్నాము. ఇంకా మంగళగిరిలో షాప్స్, మా షాపింగ్ అయితే వేరే వీడియోలో చూసేయచ్చు. అంతేనండి వీడియో. వాచ్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ అండి.